హెచ్సీఏ నిందితులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు 4 నిందితులను ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు తరలించారు. ఉప్పల్ స్టేడియంలోనే నిందితులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు 4 నిందితులను ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు తరలించారు. స్టేడియంలోనే సిఐడి అధికారులు వీరిని విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్ జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ఏంటి, ఎందుకు స్పెసిఫిక్గా ఉప్పల్ స్టేడియంకి తీసుకెళ్లి మరీ విచారిస్తున్నారు? చూస్తున్నావు, జగన్మోహన్ రావుతో పాటు పలువురిపైన ఉన్న ఆరోపణలు ఇవన్నీ కూడా తెలిసినవే. ఎస్ బిందు, కొద్దిసేపటి క్రితమే 5 నిందితులను సిఐడి అధికారులు సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియంకి తీసుకొచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇందులోనే ఉంది. ఇందులో లోపలికి 5 నిందితులను తీసుకెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్నటువంటి ఇటు సెక్షన్ ఫైల్స్ అన్నిటిని కూడా తనిఖీ చేసేందుకు, అన్నింటినీ క్రాస్ చెక్ చేసేందుకు ప్రస్తుతం నిందితులను అయితే లోపలికి తీసుకెళ్లారు. అయితే బీసీసీఐ నుంచి గత 11 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి నిధులు ఎంత మేరకు వస్తున్నాయో, ఆ నిధులను ఎలా ఖర్చు చేశారు, వాటన్నిటికీ ఫైల్స్కి సంబంధించి ఒకవైపు పరిశీలించేందుకైతే ప్రస్తుతం నిందితులతో సహా సిఐడి అధికారులు ప్రస్తుతం చేరుకున్నారు. లోపల సిఐడి ఏదైతే హెచ్సీఏకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉందో అదే కాకుండా ఇటు ట్రెజరీకి సంబంధించిన సెక్షన్ ఆఫీస్లోకి నిందితులను తీసుకువెళ్ళి ప్రస్తుతం ఆ నిధులకు సంబంధించి ఎటువైపు బదిలీ చేశారనే కోణంలో ప్రస్తుతం ఒకవైపు సిఐడి అధికారులు ఇవాళ 2వ రోజు కస్టడీలో భాగంగా విచారణకు సంబంధించి ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హెచ్సీఏ క్లబ్కు సంబంధించి ఉన్నటువంటి సెక్రటరీలు కావచ్చు, ఆ బాడీ మొత్తాన్ని కూడా ఇప్పటికే 5 నిందితులను అరెస్ట్ చేశారు. సెక్రటరీ దేవరాజ్ రామచందర్ ఒకవైపు పరారీలో ఉన్నారు. అతని కోసం సిఐడి అధికారులు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. దేవరాజ్ రామచందర్ పరారీ కావడానికి ముఖ్య కారణం పోలీసులో ఉన్నట్లుగా ఏదైతే ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి పైన ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా వేటు వేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి ఏదైతే హెచ్సీఏ అక్రమాల వ్యవహారాలకు సంబంధించి మొత్తం ఇప్పటికే 800 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు ఒకవైపు కొనసాగిస్తుండగా ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ అయితే నమోదు చేశారు. ఈసీఆర్ నమోదు చేసుకుని కీలకమైన డాటాను సిఐడి అధికారుల నుంచి కూడా సేకరించిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు నిందితుల నుంచి కూడా సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, టికెట్ల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా బయట పెట్టేందుకే ప్రస్తుతం సిఐడి అధికారులు మాత్రం నిందితులను ఇక్కడ తీసుకొచ్చి అన్నింటినీ కూడా క్రాస్ వెరిఫికేషన్ ఫైల్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తూ వాటన్నింటినీ కూడా ముందుంచి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. బిందు. ఓకే అమర్, థాంక్యూ.